తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గుంటూరు జిల్లా అనగానే పత్తి, మిరప, పొగాకు లాంటి వాణిజ్య పంటలు గుర్తొస్తాయి. ఈ పరిస్థితిని మార్చి జిల్లాలో ఉద్యాన పంటల సాగు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందుకోసం వీబీజీ రామ్జీ పథకాన్ని వారధిగా మార్చుకుంది. ఉపాధి నుంచి ఉద్యానం వరకు పథకాన్ని విస్తరించి రైతుల్లో ఆర్థిక సిరి పెంచేలా కృషి చేస్తోంది. ఇంతకీ వీబీజీ రామ్జీతో ఉద్యాన విప్లవం ఎలా సాధ్యం, రైతులకు ప్రోత్సాహకాలు ఎలా ఉంటాయనే వివరాలు ఇప్పుడు చూద్దాం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అమలులోనూ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. వీబీజీ రామ్జీ ద్వారా కేవలం ఉపాధి కల్పించడమే కాదు, ఉద్యాన సాగుకు ఊపిరి పోస్తోంది. పంట మార్పిడికి ప్రాధాన్యమిస్తూనే ఉద్యాన పంటల సాగుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. గుంటూరు జిల్లాలో వరి, పత్తి, మిరప లాంటి పంటలకు ప్రత్యామ్నాయంగా పూలు, పండ్ల తోటలను ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయం అందిస్తోంది. గ్రామీణ ప్రాంత రైతులకు ఉపాధి కల్పించడంతో పాటు స్థిరమైన అదనపు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఉపాధి నిధులతో అనుసంధానించారు. ఎస్సీ, ఎస్టీలు, అటవీ హక్కుల చట్టం కింద లబ్ధి పొందిన కుటుంబాలకు ఈ పథకంలో తొలి ప్రాధాన్యమిస్తారు. అనంతరం చిన్న, సన్నకారు రైతులను ఎంపిక చేస్తారు. మొక్కల పెంపకానికి అవసరమైన ఆర్థిక అండ అందిస్తారు. మామిడి, జీడి, బత్తాయి, నిమ్మ, జామ, సపోటా, దానిమ్మ, సీతాఫలం, అవకాడో, అంజీర్, పనస, డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఊతమిస్తారు. గులాబీ, మల్లెపూల తోటలకు కూడా సహాయమిస్తారు. ఒక రైతుకు గరిష్టంగా 2 హెక్టార్ల వరకు రాయితీ వర్తింపజేస్తున్నారు. మామిడి తోటకు 50,000, జామ తోటకు 80,000, బత్తాయి తోటకు 50,000, దానిమ్మకు 30,000, అవకాడోకు 50,000 చొప్పున సబ్సిడీ ఇస్తారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా పేద రైతులకు 3 ఏళ్ల పాటు ఉచిత ఆర్థిక సాయం అందుతుంది. ఒక్కో రైతు 4 లక్షల దాకా సాయం పొందే అవకాశం ఉంది. బిందు సేద్యం పరికరాలు అందిస్తారు. వీబీజీ రామ్జీ ప్రోగ్రాం చేస్తున్నారు. అది డోమా అంటే డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు 5 ఎకరాలు ఉన్న రైతులకి వాళ్ళు సబ్సిడీ ఇవ్వటం జరుగుతూ ఉంది. మనం కూడా ఏం చేస్తున్నామంటే ఉద్యాన శాఖ ద్వారా ఈవెన్ ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మనకున్న లిమిటేషన్ బట్టి 10 ఎకరాల వరకు మనం ఆ రైతులకి కొత్తగా తోటలు వేసుకునే వాళ్ళకి రాయితీ ఇవ్వచ్చు. కాబట్టి దాంట్లో మనం చేస్తూనే చిన్న సన్నకారు రైతులు కూడా వాళ్ళు మనకంటే కూడా ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు. కాబట్టి దాని ద్వారా కూడా మన సిబ్బంది, వారి సిబ్బంది కూడా డోమా పీడీ గారి సహకారంతో ఆ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామండి. ఏదైతే రైతులకి లాభదాయకంగా ఉందో దానిలో భాగంగా ఉద్యాన పంటల ద్వారా అధిక ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఎక్కువ ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం పరిధిలోకి తీసుకోవడం జరుగుతుందండి. గుంటూరు జిల్లా తాడికొండ, దుగ్గిరాల, మంగళగిరి, కొల్లిపర మండలాల్లో 11,100 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా చర్యలు చేపట్టారు. ఉద్యాన వెలుగులు నింపడంతో పాటు ఏడాది పొడవునా ఆదాయం వచ్చేలా మార్గం కల్పించడంతో రైతుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. మా తోటలో 2 ఎకరాల్లో జామ ఉంది, 2 ఎకరాల్లో రేగు ఉంది. 1000 మొక్కల దాకా శ్రీగంధం మొక్కలు ఉన్నాయి. మన రేగు గాయలకి మన 2 ఎకరాల మీద మనం ఎంత తేలిగమ్మినా 3 లక్షలు 4 లక్షల దాకా అమ్మొచ్చు. మాకు ఇంట్లోకి ఖర్చులు బాను ఏదైనా మన కుటుంబానికి సరిపోను వస్తాయి. జామకాయల్లో కూడా 2 లక్షల దాకా వస్తాయి. మేము ఉద్యాన పంటలు అనే చెప్తున్నాము, పెట్టమని పెట్టారు. కాస్తే వస్తున్నాయి. ఇంకా వచ్చి వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేస్తే దానికి తగ్గట్టుగా ఏదన్నా మాకు ఫలితం చేసుకున్నందుకు ఇస్తే బాగుంటుంది రైతన్నలకి. మమ్మల్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా తోటలో వేసుకుంటారు.